ఓసారి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను తీసుకొని గోధుమ పంట గుండా వెళ్తున్నాడు. అప్పుడే నాట్లేశారు. సహజంగా గోధుమైనా వరైనా నాట్లేసిన తర్వాత ఎంత కాలానికి కోతకు వస్తుంది? 4 నెలలు కన్ఫర్మ్ కదా. అప్పుడే నాట్లేశారు. ఆ తోట గుండా వెళ్తున్నారు. యేసు ప్రభు అడిగారు, శిష్యులారా, గోధుమ నాట్లేశారు కదా? అవునయ్యా. ఇది కోతకు రావటానికి ఎంతకాలం పట్టిద్ది? వెంటనే వాళ్ళు అన్నారు, అయ్యా, నాట్లేసింది ఇప్పుడే కాబట్టి ఇది పెరిగి కంకుబట్టి కోతకు రావాలంటే ఎంత లేదైనా 4 నెలల కాల వ్యవధి పట్టిద్దయ్యా అన్నారు. అప్పుడు ప్రభు ఏమన్నారు తెలుసా? కన్నులెత్తి చూడుడి, అది ఇప్పుడే కోతకు వచ్చి ఉన్నది అంటాడు. కన్నులెత్తి చూడుడి. మీరు కన్నులెత్తి చూడగలిగితే 4 నెలలు కాదు, 4 క్షణాల్లో ఇది కోతకు వచ్చేస్తుంది అంటాడు. మీరు 4 నెలలు అనుకుంటున్నారు. బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా నీ చుట్టూతో కొన్ని సమస్యలను చూసి మనిషిగా అనుకుంటాం, నేను ఈ అప్పుల బాధలో నుంచి బయటకు రావటానికి, నా కాళ్ళ మీద నేను నిలవబట్టడానికి, నా కష్టాధ్యతో నేను భుజించడానికి, ఈ అప్పుల ఊబిలో నుంచి బయటకు రావటానికి ఎంత లేదైనా ఓ 4 సంవత్సరాలు పట్టిద్దేమోనయ్యా. ఇంటిలో నుండే, ఈఎంఐలుండే, ఈ ఆర్థిక బంధకాల్లో నుంచి బయటకు వచ్చి నా కాళ్ళ మీద నేను నిలగదొక్కోవటానికి 4 సంవత్సరాల కాల వ్యవధి పట్టిద్ది. మనిషిగా నువ్వు లెక్కలేసుకుంటావు, తప్పేమీ కాదు. అయితే నేనంట, ఒక్కసారి దేవుని వైపు కన్నులెత్తి, నా సహాయకుడు నీవేనయ్యా, నీవు తప్ప ఇంకో దిక్కు లేదయ్యా అని ఆయన వైపు నువ్వు కన్నులెత్తగలిగితే 4 సంవత్సరాలు అనుకున్న సమస్య 4 క్షణాల్లో పరిష్కరించడానికి దేవుడి శక్తి కలిగిన వాడు. నువ్వు మానవ రీతిగా లెక్కలేసుకుంటావు, అబ్బాయి ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాడు, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, వీడు నా చేతికి రావాలంటే ఇంకొక 6 సంవత్సరాలు పట్టిద్ది, ఇంకొక 6 సంవత్సరాల్లో అమ్మాయ్యా నా కష్టాలు తీరుతాయిలే, 7 సంవత్సరాల్లో నా ఇబ్బందులు తీరుతాయిలే, 3 సంవత్సరాల్లో నా బాధలు తీరుతాయిలే అని మానవ రీతిగా నువ్వు లెక్కలేసుకుంటావు, తప్పేనేం కాదు. అయితే నేనంట, మానవ రీతిగా నువ్వు లెక్కలేసే కంటే నిన్ను నమ్ముకొని బ్రతుకుతున్నావు అన్నయ్య, నీ వైపే చూస్తున్నా, కొండల వైపు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి ఆకాశములను సృజించిన దేవుడైన యెహోవా వలనే సహాయం కలుగుతుంది. నీ వైపు నేను చూస్తున్నానయ్యా అని ఆయన వైపు నువ్వు కన్నులెత్తగలిగితే 7 సంవత్సరాల్లో పరిష్కారం అవుతుంది అనుకున్న సమస్య 7 క్షణాల్లో పరిష్కరించడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు.